ఫ్రెండ్స్, ఈరోజు మన కుకింగ్లో చాలా స్పెషల్ అయిన ఒక బిర్యానీ రెసిపీ అండి. ఇది చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ రెసిపీ అండి. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మరి చేసి చూసి తింటే కానీ దీనికి ఏమి చెప్పలేమన్నమాట. ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట దీని టేస్ట్ అనేది మనకు. ఇంకెందుకు ఆలస్యం అండి, వెల్కమ్ టు లర్న్ ఇస్ విత్ గీత. నేను మీ గీతాను. ఈరోజు మనము చెట్టినాడు చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా దీనికి ఫస్ట్ వచ్చి మనకి హాఫ్ కేజీ చికెన్ అండి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ చికెన్కి మ్యారినేట్ చేయడానికి ఏమేమి కావాలో ఫస్ట్ ఆ పదార్థాలు ఒక్కటే చూసేద్దాం. దానికి మనకి కావాల్సింది మనకు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా తీసుకోండి, బాగా ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ దీనికి పౌడర్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి అనేది చూద్దాం. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఉంది, 2 రెడ్ చిల్లీస్ ఉన్నాయి, కొంచెం కరివేపాకు ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, ఇప్పుడు పుదీనా 1 కప్ ఆఫ్ పుదీనా తీసుకోండి, 1 కప్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఒక 1 కప్ తీసేసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, హోల్ గ్రెయిన్ మసాలా చేసుకోవడానికి మనకి ఇక్కడ చెట్టినాడు చికెన్కి మనకి మెయిన్ కావాల్సింది ఏమేమి తీసుకుంటారంటే మనకు పెప్పర్ 1.5 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీరా తీసుకున్నాను. ప్లస్ ఇప్పుడు మసాలా పౌడర్ కావాలి కదండి. ఈ మసాలా పొడి కోసం మనకి ఏం కావాలంటే చూడండి, ఈ అన్ని హోల్ గ్రెయిన్ మసాలాస్ అన్నీ కావాలి మనకు. చెక్క, లవంగ, స్టార్ పువ్వు ఇది కావాలి, ప్లస్ ఇది మరాఠీ మొగ్గు, నెక్స్ట్ ఇలాచీలు 4 తీసుకున్నాను. ఇవన్నీ మనం ఏం చేద్దాము, గ్రైండ్ చేసి మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకి పేస్ట్కి ఏమేమి కావాలి, మనకు కొన్ని పుదీనా లీవ్స్ తీసుకుందాము. ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు మనకి ఒక ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసుకుందామండి. ఇప్పుడు చికెన్ అనేది మనము మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ మనం అంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీంట్లో ఈ గ్రైండ్ చేసిందంతా దీంట్లో ఇలా వేసేసుకోండి. కొంచెం బరకగానే మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చెట్టినాడు చికెన్ అనేది చాలా స్పెషల్ అండి మనకి. ఇది సూపర్బ్ అంటే సూపర్బ్ టేస్ట్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏం వేసుకుందాం, ఇప్పుడు మనము 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాం కదా, దీంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు దీంట్లో వేసేసుకోండి. మిగతాది మనము బిర్యానీ చేసేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు పుదీనా కొంచెమే కదండి, అప్పుడు మిక్సీలోకి వేసుకునేది మనం గ్రైండ్ చేసుకోవడానికి. ఇప్పుడు కాస్త పుదీనా వేసుకోండి, కాస్త కొత్తిమీర వేసుకోండి. ప్లస్ దీంట్లో ఏం చేద్దాం, ఇప్పుడు మనము కొంచెం లెమన్ అనేది స్క్వీజ్ చేసేయండి. ఒక హాఫ్ లెమన్ అంతా దీంట్లో నీట్గా స్క్వీజ్ చేసేయండి ఇలా. అండ్ ఒక 1 కప్ అంతా పెరుగు తీసుకుని దీంట్లో వేసేసుకోవడమే. ఇంకా వేసి మనకి రుచికి తగినంత సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. మనకి ఎంత సాల్ట్ కావాలి టేస్ట్కి, దీంట్లో ఈ చికెన్కి సరిపడా సాల్ట్ ఒక్కటే వేసేస్తున్నాను నేను ఇప్పుడు. మళ్ళీ నేను బిర్యానీ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటానండి. మెయిన్ మనకి చెట్టినాడు చికెన్ బిర్యానీకి రైస్ వచ్చి బాస్మతి రైస్ కన్నా అండి చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా, దాంతో చెయ్యాలండి. ఇది అద్దిరిపోతుంది దీని టేస్ట్ అయితే. ఇది చాలా ఫేమస్ అండి మనకు, తమిళనాడు స్టైల్ అండి ఇది కూడా ఒకటి. ఎంత బాగుంటుందంటే బిర్యానీ, అబ్బా అంత చాలా చాలా బాగుంటుంది. ఇది చెట్టినాడు స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ అంటారు వాళ్ళు. మనం తక్కువ అండి ఇలాంటి రెసిపీస్ అన్నీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇంకంతే అండి, దీన్ని మ్యారినేట్ చేసేసాను కదా. ఇప్పుడు ఇలా చేసుకుని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఏం చేద్దాము, ఒక 40 to 45 మినిట్స్ వరకు దీన్ని ఏం చేసేద్దాము, ఇలా లిడ్ చేసి దీన్ని క్లోజ్ చేసేసి రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఇది రెస్ట్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీకి రెడీ చేసేసుకుందాం. ఈరోజు నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కేజీ అంతా రైస్ తీసుకుంటాను. చిట్టి ముత్యాలతోనే చేసి చూద్దామండి మనము. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మరి ఇప్పుడు ఒక 40 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేద్దామండి.
మరి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామండి. మనం ముందు అప్పుడే మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా, చూడండి చికెన్ మ్యారినేట్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఒక 45 మినిట్స్ వరకు నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఆ సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీంట్లో చెప్పాను కదా చిట్టి ముత్యాలు. ఈ చిట్టి ముత్యాలతో చేస్తేనే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఈ రైస్కి స్మెల్లే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని అక్కడ చెన్నైలో అయితే వాళ్ళు సీరగ సాంబార్ రైస్ అని అంటారండి. ఇది మనకి చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేసేసుకుందాము, కొంచెం వాటర్ వేసేసి, నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, 1/2 kg రైస్ తీసుకున్నాను. వాటర్ వేసి దీన్ని సోక్ చేసి పెట్టేద్దాం. చూడండి ఈరోజు మనము ఇంగ్లీష్లో నేర్చేసుకుంటున్నాము నానబెట్టడం, సోక్. ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు వాటర్ వేసి దీన్ని పెట్టేశాను. దీన్ని అలా సైడ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఇంకా మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఏమేమి పెట్టుకున్నాను చూడండి, ఒక 3 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని బాగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ ఒక 2 బాగా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. 2 బే లీవ్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఈరోజు కుకింగ్ ఆయిల్ వచ్చి నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. నార్మల్గా అయితే నేను ఎలా వాడుతుంటానంటే ఒక 3 మంత్స్కి ఆయిల్ అనేది ఎడిబుల్ ఆయిల్, అంటే ఎడిబుల్ ఆయిల్ ఇది ఒక వర్డ్ చూడండి. ఎడిబుల్ ఆయిల్ అంటే మనం తినే నూనె అనమాట. ఈ తినే నూనెని కూడా నేను 3 మంత్స్కి ఒకసారి ఒక్కొక్కటి మారుస్తూనే ఉంటాను. నేను ఫస్ట్లో ఏమి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను కొన్ని రోజులు శనక్కాయ నూనె అంటాం కదండి, గ్రౌండ్నట్ ఆయిల్ అంటాము, దీన్ని వాడతాను. ఈరోజు మనం వచ్చి ఈ గ్రౌండ్నట్ ఆయిల్తో చేస్తున్నామండి. ఒక 1/2 కప్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో ఒక 2 బే లీవ్స్, రైట్. ఆ బే లీవ్స్ కొంచెం చిటపట్లాడినాక మనము ఒక 1/2 స్పూన్, ఇంతకుముందే మనము మసాలా హోల్ గ్రెయిన్ మసాలాలు అన్నీ వాడేసాము, దానికోసం కొంచెం ఊరికే చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వాడుతున్నాను గరం మసాలా. అది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి నేను. అది వేసేసాము. ఇప్పుడు కాస్త ఏం చేస్తాము, ఆనియన్స్ మనకి ఏం అవ్వాలి, కొంచెము బ్రౌన్ అవ్వాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామనుకోండి, ఆనియన్ అనేది మనకు బ్రౌన్ అయిపోతుంది అనమాట. చెప్పండి చూడండి ఇప్పుడు మనకి టమాటో కూడా సాఫ్ట్ అవ్వడానికి వచ్చేసింది. నార్మల్గా మనం ఏం చేస్తామంటే మనకి బిర్యానీస్కి వాటర్ యాడ్ చేసుకుంటాం మనం నార్మల్గా. బట్ ఈ చెట్టినాడు స్టైల్ బిర్యానీకి ఖచ్చితంగా మనకు కావాల్సింది టెంకాయ పాలు, దట్ ఈస్ కాల్డ్ కోకోనట్ మిల్క్తోనే చేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఫుల్ కట్ చేసింది 1/2 పెద్ద సైజు తీసుకున్నాను నేను, ఒక సైజుది. దీన్ని ఏం చేసేద్దాం, ఇప్పుడు ఈ టమాటాస్ అన్ని కొంచెం మగ్గే లోపల దీన్ని అంతా ఓపెన్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసి ఆ లిక్విడ్ అనేది ఆ కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసేసుకుందామండి. ఇప్పుడు మనము ఇప్పుడు చూద్దామండి, మనకి టొమాటోస్ అన్ని బాగా సాఫ్ట్ అయిపోయినాయా అని చూద్దాము. గుడ్, చాలా బాగా సాఫ్ట్ అయిపోయింది చూడండి మనకి. ఈ స్టేజ్లో మనం ఏం చేసుకున్నాము, అప్పుడు కొంచెమే వేసుకున్నాం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 4 టేబుల్ స్పూన్లో 2 టేబుల్ స్పూన్ వాడాం కదా. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. ప్లస్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేద్దాం. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు ఆ ఫ్లేవరే భలే ఉంటుందండి. నాన్ వెజ్కి టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ వల్లనే బాగా వచ్చేదంటే చూడండి. ఇప్పుడు మనము పుదీనా కూడా కొంచెం పెట్టుకున్నాం కదా, ఈ పుదీనా లీవ్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. వావ్, స్మెల్ సూపర్ అండి నాకు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలండి, నార్మల్గా అయితే మనకు ఏం చేస్తూ ఉంటారు బిర్యానీస్ ఇలాంటి, ఇప్పుడు చికెన్ స్టైల్ బిర్యానీ ఇవన్నీ కలర్ కొంచెం రెడ్డిష్గా వస్తుంది, బాగా ఉంటుంది ఆ కలర్ చూడడానికి టెక్స్చర్. మరి చాలా వరకు మనకు ఆ సీక్రెట్ చెప్పరు ఎలా అనేది, మనకు చూపించే వరకు ఇంతవరకే చూపిస్తారు. బట్ యాక్చువల్లీ వాట్ దే డూ యు నో, వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో లైట్గా చిల్లీ
పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. ఆ చిల్లీ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి నాకు బాగా కుక్ అయిపోయింది మసాలాస్ కూడా. ఈ స్టేజ్లో మనము చికెన్ అనేది మ్యారినేటెడ్ చికెన్ అండి ఇది. ఈ చికెన్ అనేది మనము యాడ్ చేసేసుకున్నాం. విత్ మసాలా, ఆ కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఇంకా ఏం వేసుకున్నామండి దీంట్లో పచ్చిమిర్చి 2 వేసాము. నెక్స్ట్ పెప్పర్, జీలకర్ర, అన్నీ భలే ఫ్లేవర్ ఉంటుందండి. స్మెల్ అయితే భలే అదిరిపోతూ ఉంది ఇప్పుడే నాకు. మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది చూడండి, ఇది ఒక 2 మినిట్స్ ఇలా పెట్టండి. మనకు దీంట్లో ఉంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా అది వదులుతుందన్నమాట. దీన్ని ఏం చేద్దాము, కాస్త ఫ్లేమ్ అనేది తగ్గిద్దామండి. చెప్పాను కదండి మంట అని చెప్పకూడదు, మనం ఏం చెప్తాము ఫ్లేమ్ తగ్గించి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు అది కొంచెం కుక్ అవ్వని అంతలోపు మనం ఏం చేద్దాము, ఇక్కడ కోకోనట్స్ని పీసెస్ చేసేసి దీన్ని ఏం చేసేసుకున్నాము, మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి తీసేసుకున్నామండి. టైం చూడండి. ఇప్పుడు చెక్ చేద్దాం. వావ్, ఆయిల్ అంతా మనకు సపరేట్ అయిపోయింది చూడండి చికెన్లో. ఇప్పుడు ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటాం దీన్ని. దీని అరోమా అనేది ఎక్సలెంట్గా వస్తూ ఉందండి అప్పుడే. ఈ స్టేజ్లో ఏం చేద్దాము, నేను చెప్పాను కదండి వాటర్ యాడ్ చేయకూడదు దీనికి అని. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, కోకోనట్ మిల్క్ అండి. ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంది. ఇది నాకు 1/2 kgకి సరిపడా ఉంది. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము, జీరా ఇది ఈ చిట్టి ముత్యాలకి జీరా సాంబార్ రైస్ అంటారు కదా, ఈ చిట్టి ముత్యాలకి వచ్చి మనకి ఎలా ఉంటుందంటే వాటర్ అనేది మనకి ఈక్వల్గా వేయకూడదండి. నార్మల్గా బిర్యానీస్ కూడా మనం ఏం చేస్తాము, ఈక్వల్గా కొంచెం తక్కువ వేస్తాం, దానికన్నా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నార్మల్గా 2 గ్లాసెస్ కదా, 2 గ్లాసెస్ వద్దు 1.5 వేసుకోండి మీరు, సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కోకోనట్ మిల్క్ అనేది దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి నేను అప్పుడు ఏం చేశానండి, మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ ఒక్కటే వేసుకున్నాను. ఇప్పుడు నాకు బిర్యానీకి రైస్కి కూడా కావాలి కదా, దానికోసం దానికి ఈక్వలెంట్గా సాల్ట్ యాడ్ చేసేసాను. చెప్పాను కదండి టెక్స్చర్ మనకి బాగా రావాలి. చూడండి ఈ టెక్స్చర్ ఎలా ఉంది చూడండి, కోకోనట్ మిల్క్ ఇయ్యంగానే ఆ కలరే చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తాను. మనకు దానికేంటి వాళ్ళు చేసేదానికి కూడా కలర్స్ చూడండి, ఆ కలర్ అనేది మీకు సూపర్గా వచ్చేస్తుంది అన్నమాట. నార్మల్గా వాటర్లో వేస్తున్నాం కదా చిల్లీ పౌడర్, అదే ఏమి కారం పొడి, స్మెల్ వస్తుందేమో, కారం వాసన అస్సలు రాదండి. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. మరి చూస్తున్నారు కదండి మా వీడియోస్ నచ్చుతాయి కదండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచివి విత్ ఎడ్యుకేషన్ ఉంటుంది మన వీడియోస్లో. ఇది కాస్త బాయిల్ అవ్వనివ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి కదా, అంత లోపల ఇక్కడ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది బాగా వాష్ చేసి సోక్ చేసింది రైస్, దీంట్లో ఉండే వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. నార్మల్గా అయితే స్ట్రైనర్లో వేసారనుకోండి మీరు హ్యాపీగా వచ్చేస్తుంది. నేను స్ట్రైనర్ ఏం వాడనండి. చూడండి ఇలా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది మనకి బాయిల్ రావాలి. ఇది బాయిల్ రావడానికి ఇంకొక 2 మినిట్స్ పట్టవచ్చు. చూడండి స్టార్ట్ అవుతూ ఉంది మనకి బాయిల్ అవ్వడానికి. లెట్స్ సీ. చూడండి మనకి వాటర్ బాగా బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతూ ఉంది కదండి. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, మనం బాగా తీసి పెట్టేసుకున్నాం కదా, ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. దీంట్లో ఎక్సెస్ వాటర్ అంతా తీసేయండి. వాటర్ ఉందనుకోండి మళ్ళీ ముద్ద అయిపోతుంది అనమాట మనకు.
నేను నీట్గా వాటర్ అంతా తీసేసాను. మీరు చిట్టి ముత్యాలతోనే ఈ చెట్టినాడు చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో రైస్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసేయండి. వావ్, బాయిల్ అయిపోతూ ఉంది. ఒక్కసారి ఇలా స్లోగా అనండి, ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోకూడదు. మనకు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు కొత్తిమీర వేసేసి దీని మీద కాస్త బాయిల్ వచ్చిందనుకోండి బాగా, ఆ బాయిలింగ్ స్టేజ్లో దీన్ని కాస్త సిమ్మర్ చేసేస్తాం. ఫ్లేమ్ని సిమ్ చేసి ఏం చేద్దాం, మనము ఇంకా కుక్ చేయడమే. ఇంకా మనకి ఇప్పుడు చూడండి, మనకి నార్మల్గా బాయిల్ అవుతూ ఉంది బాగా. ఈ స్టేజ్లో ఏం చేసేయండి, కొంచెం వాటర్ అనేది తగ్గిపోతుంది కదా మనకి, అప్పుడు ఏం చేయండి, ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గిద్దామండి. దీనికి బాగా సిమ్ చేసేయండి, టోటల్గా ఫ్లేమ్ అనేది తగ్గించేయండి. సిమ్లో పెట్టేసి మనము ఒక లిడ్ వేసి కవర్ చేసి దీన్ని ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అలా పెట్టేయండి. లో ఫ్లేమ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది మంచిగా లోలో పెట్టేయండి. 10 మినిట్స్కి ఓపెన్ చేసి చూద్దాము, ఆ బిర్యానీ విల్ బి రెడీ. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాము వెదర్ ఆ చెట్టినాడు చికెన్ బిర్యానీ ఇస్ రెడీ ఆర్ నాట్ అని. రండి. వావ్, చూడండి ఆల్మోస్ట్ నీట్గా అయిపోయింది. ఒక్కసారి ప్రెస్ చేసి చూద్దాము, మనకు పట్టుకోలేదు ఇక్కడ, అంటే నీట్గా కుక్ అయిపోయింది అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చెయ్యొద్దండి, మీరు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ దాని మీద వేస్తాము. చూడండి, ఓన్లీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం ఘీ యాడ్ చేస్తే. ఇప్పుడు ఆఫ్ చేసేసి స్టవ్ దీన్ని క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేయండి. వెంటనే మనం తిప్పామనుకోండి మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది, అంటే పగిలిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ ఆగి మనము టేస్ట్ ఎలా వచ్చిందని చూద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి ఊరికి ఇలా అనుకుందాము. వావ్, చూడండి ఎంత బాగా వచ్చింది మనకి బిర్యానీ. ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. ఓకేనా, ఇప్పుడు సర్వ్ చేసి చూద్దాం ఎలా ఉంది అని. చూడండి, ఒక్క పక్కకి నుంచి తీయండి, అప్పుడే రైస్ అనేది మనకు బ్రేక్ అవ్వకుండా బాగా ఉంటుంది. సూపర్గా చూడండి, మనకు రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది. కాస్త ఆరనివ్వాలి ఇది. వావ్, యాక్చువల్గా ఎప్పటికైనా చూడండి బిర్యానీస్ వేడి మీద తినడానికన్నా చల్లారాక మళ్ళీ ఇంకొకసారి వేడి చేసి తింటారని ముస్లిమ్స్ అలాగే చేస్తుంటారు. ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా, చాలా వేడిగా ఉంది. మా ఇంట్లో బిర్యానీస్ అంటే మా పెద్దబ్బాయికి బాగా ఇష్టం అండి. వాడికి నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటి బిర్యానీస్ వాడిని పిలిచి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందని అడుగుదాము. అనియోత్, సత్య మా చిన్నోడండి, ఆయనకి పెద్దగా నచ్చదు అనమాట. ఈ బిర్యానీలు అన్నీ పెద్దగా నచ్చవు. ఆయనకి ఎంతసేపు ఫిష్ కావాలి, మటన్ చికెన్ నచ్చదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి పెట్టి చూద్దామంట, టేస్ట్ ఎలా ఉందని చెప్తారండి. బాగా వేడిగా ఉందండి. నార్మల్గా స్పూన్స్ వాడకూడదండి, దేవుడు బాగా చేయించాడు, చేతితోనే హ్యాపీగా తినాలి. కాస్త రాయితా పెట్టాను, బాగా అంటే బాగా వేడిగా ఉంది. చూడండి, చికెన్ కూడా మనకి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, బాగా వేడిగా ఉంది, చేయి పెట్టాలంటే నాకు. ఇప్పుడు ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందని. కాలుతా ఉంది కదా, ఎలా ఉంది? యమ్మీ. యమ్మీ. మరి వాళ్ళకి చెప్పి ఎలా ఉందని. యమ్మీ. ఈయన చెప్తాడు చూడండి ఇప్పుడు ఎలా ఉందని. తినేసి ఎలా ఉందిరా,
సూపర్. సూపర్ అంటే చూడండి, ఈయన అన్ని ఇలాగే చెప్తుంటాడు సూపర్ గీపర్ అని. మనకు పెద్దగా నచ్చదు, వీడియో కదండి దానికోసం బాగా ఎమ్మి అంటున్నాడు. మామూలుగా అయితే ఆయనకు పెద్దగా ఇవన్నీ నచ్చదు అనమాట. నిజంగానే నాకు చాలా ఇష్టంగా ఉంది ఇది. ఇది నిజంగానే బాగుందంట చూడండి, ఆయనే సర్టిఫై చేసేసాడు మాకు ఈరోజు. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. దిస్ ఇస్ లర్న్ ఇస్ విత్ గీతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.